హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో పెళ్ళి కంప్లీట్ అయిపోయిన 1 డే తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ రిసెప్షన్ అయితే జరిగింది మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. బొడుగు పెళ్లి కొడుకుని చేయడం ఎక్కడైతే చేశామో సేమ్ ఆ ఫంక్షన్ హాల్లోనే ఇవన్నీ అంటే వ్రతము రిసెప్షన్ అయితే చేశాము. మేము ముగ్గురం అయితే కూర్చున్నాం అనమాట. మా అత్తయ్య వాళ్ళు, మేము అండ్ రఘు వాళ్ళు ముగ్గురం కూర్చున్నాము. అండ్ ఇంకా వ్రతం అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాము. అంటే మార్నింగ్ 8:30, 9 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాము. సో అందువల్ల 11 ఆ టైం కల్లా వ్రతం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా తర్వాత కాసేపు స్టేజ్ మీద డ్యాన్సులు అయితే వేసాము. అండ్ ఇక్కడ మా బుడ్డోడైతే వాళ్ళందరూ వేస్తుంటే స్టేజ్ మీద ఎక్కి అన్ని కదిలించాలని చెప్పి వాడు ఎక్కుతూనే ఉన్నాడు. అండ్ ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంట్రన్స్ అండ్ కోలాటం ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఈవెంట్ అయితే పెట్టాము. అదేంటి అంటే మధ్యలో ఒకటి రౌండ్గా ఉంటుంది. హార్ట్ ఏంటంటే ఓపెన్ అయ్యిద్ది, కొంచెం అంటే వెనక మనుషులు ఉంటారు, కొంచెం ఓపెన్ అయితే అయ్యిద్ది. ఓపెన్ చేసిన తర్వాత మధ్యలోది తిరుగుతూ ఉంటుంది. చాలా బాగుందన్నమాట. అది నేను, మా అత్తయ్య వాళ్ళు అండ్ రఘు వాళ్ళందరూ దాని మీద కూర్చొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగాము. అండ్ ఇంకా మా రిలేటివ్స్ అనమాట, మా అక్క వదిన వాళ్ళందరితో కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఎక్కువ దిగలేదన్నమాట. అంటే కోలాట వేసిన తర్వాత ఆ స్టిక్స్ తోటి 1-2 ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఇంకా పిల్లలందరూ ఆ ఈవెంట్ దాని మీద ఎక్కి ఫోటో అయితే దిగారనమాట ఆ వెహికల్ మీద. అండ్ ఇంకా తర్వాత అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఈవెంట్ వెహికల్ అంతా తీసుకెళ్ళిపోతారు కదా. సో అందువల్ల ఒకసారి వీడియో దిగుదాంలే అని చెప్పి నేను మా హస్బెండ్ ఎక్కాము. అండ్ ఆ తర్వాత మా బుడ్డోని కూడా ఎక్కించి మేము తిప్పామన్నమాట. చాలా బాగుంది కదా, ఇది నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ నాకు నచ్చింది కూడాను. మీకు చూడ్డానికి కొంచెం చిన్నదిలాగా అనిపిస్తుందేమో కానీ వీడియోలో, కానీ దాంట్లో మాత్రం మనం ఎక్కి దిగాలి అంటే చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. వాళ్ళు డైరెక్ట్గా కిందకే దించేస్తారు, అలానే అండ్ ఇంకా ఫంక్షన్లోకి వచ్చేస్తే ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మిడిల్లో ఉంచి స్టేజ్ మీద వాళ్ళే డ్యాన్స్ చేశారు. అది చాలా బాగుంది చూడటానికి అండ్ సాంగ్ సెలెక్షన్ కూడా చాలా బాగుండింది. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి మా పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట. బుడ్డోడిని చాలా జాగ్రత్తగా ఫంక్షన్లో పట్టుకుంది వీళ్ళిద్దరు అనమాట. నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇంకా ఫైనల్గా లాస్ట్లో అందరం రిలేటివ్స్ అందరం కలిసి కొన్ని పిక్స్ అండ్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము. అండ్ మీకు ఇంకో విషయం అయితే షేర్ చేయాలి. నేను మా వదిన పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ డ్రెస్ అయితే వేసుకున్నాము. అది యాడ్ చేయడం అయితే లాస్ట్ వీడియోలో మర్చిపోయాను. సో అందుకే ఈ వీడియోలో ఈ పిక్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, మెయిన్వి కవర్ చేశాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్.